ఆహా ఆహా బాగా తినండి సార్. ఇలా తినేవాళ్ళంటే మా ఓనర్ గారికి ఎంత ఇష్టమో. తినండి సార్, బాగా తినండి. మీకేం కావాలో అడిగి మరీ వేయించుకు తినండి. ఇంకా 4 కూరలు వేయించుకోండి. ఒరే వెంకా, చేపల పులుసు పట్టుకురా. ఇది వారం రోజుల క్రితందా? చవట చెప్పింది చెయ్యి. చేపల పులుసు పట్టుకురా. ఓహో బాగా తినండి సార్. ఇలా తెగ తినేవాళ్ళంటే నాకెంత ఇష్టమో. కడుపు నిండా భోంచేసాం. ఇప్పుడు ఏం చేయాలి? చేతులు కడుక్కోవాలి. చేతులు మూతులు కడుక్కోవడం తర్వాత ముందు తిన్నదానికి డబ్బులు. పోరా, ఆ విషయం భోంచేసే ముందు ఆలోచించలేదు. లేదు. భోంచేసేటప్పుడు ఆలోచించలేదు. లేదు. భోంచేసిన తర్వాత ఎందుకు ఆలోచన? ఏం తమ్ముళ్ళు ఏమిటో ఆలోచిస్తున్నట్టున్నారు? ఓహో, వాష్ బేసినా అక్కడుంది. చేతులు అక్కడ కడుక్కోండి, డబ్బులు ఇక్కడ ఇవ్వండి. మంచి కుర్రాళ్ళు చక్కగా తిన్నారు. ఒరే వెంకా, ఏం తమ్ముళ్ళు బాబు వెళ్ళిపోకండి ఆయన, దండం పెడతా, వెళ్ళిపోకండి ఆయన. ఆ 2వ టేబుల్ కాఫీ ఎవరా? ఏం కావాలి బాబు? ఓ మినపట్టు పడరా. మినపట్లేదు లేదా? అప్పుడే అయిపోవడమేంటి? నువ్వు వస్తావు మేము కలగానే ఉంటాయా? పిండి అయిపోయింది. చపాతీ కావాలా? సరే పడరా. సింగిల్ చపాతీ. కప్పు మీద పెంకులు దిక్కులేదు కానీ బోర్డు మాత్రం షోక్గా పెట్టాడు. చెప్పవా? ఏం చెప్పంటావా? కాశీ మందులు కలిసి చెప్పంటావా? నువ్వు తినేదేంటో చెప్పవా? నీ దగ్గరే ఉందో చెప్పవా? ఆ ఇడ్లీ ఉప్మా చపాతీ. ఇడ్లీ ఎంత? 3 రూపాయలు. చట్నీ ఫ్రీ. ఫ్రీయా? ఉప్మా 5 రూపాయలు. చట్నీ ఎంత? ఫ్రీ. ఫ్రీయా? అయితే 2 ప్లేట్ చట్నీ తీసురా. చట్నీయా? వట్టి చట్నీ ఏం చేసుకుంటావా? పట్టించి తలస్నానం చేసుకుంటా. నీకెందుకు తీసురావా? ఎవడండి హోటల్ కొత్తలో ఉన్నాడు. రే ఇస్తాను నీకు చిన్న జలక్ పట్రా చెప్తా. ఈడవ్వా, ఈ చిదంబరం గారి హోటల్లో చపాతీ తిన్నా కంటే పాత హవాయి చెప్పు పీకు తినడం బెటర్. థ్యాంక్ యూ. జబరొట్టి చట్నీ తింటే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఏం చేసుకుంటారు ఏడికి ఎందుకు? చిదంబరం, చిదంబరం, ఏంటి ఆంబోతులు అలా అరుస్తున్నావు? ఏరా, నేను మినపట్టడితే పిండి లేదన్నావు. అవును. దిబ్బ రొట్టెకి ఎక్కడి నుంచి వచ్చింది పిండి? దెబ్బ రొట్టె. నేను బిల్లి ఉన్నాను. నీకు దెబ్బ రొట్టె ఎక్కడి నుంచి వచ్చిందా? ఎక్కడి నుంచి రావడం అంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావా? అవును. చట్నీకి డబ్బు. చట్నీ ఫ్రీ అని చెప్పావు కదా. ఫ్రీ అంటే విడిగా ఫ్రీ కాదు, టిఫిన్ తో కలిపి ఫ్రీ అన్నాను. అవును, నువ్వు టిఫిన్ ఇవ్వలేదు కదా. టిఫిన్ నా దగ్గర టిఫిన్ అడగలేదు కదా. చట్నీ ఫ్రీ అని చెప్పావు కదా. చట్నీ టిఫిన్ తో చెప్పారు కదా. చట్నీ ఫ్రీ అన్నావు కదా. చట్నీ ఫ్రీ అని చెప్పి ఏంటన్నయ్య అప్పాజీతో గొడవ పడుతున్నావు? అప్పచ్చా ఇన్ని ముందే తెలుసా? తెలియకపోవడం ఏంటి? నేను పనిచేసే చోట ఈయన డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. నన్ను ప్రేమించాడు, శోభనం కూడా చేసుకుంటాడు. ఉప్పు శోభనం కాదే, పెళ్లి తర్వాత. నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు డ్రైవరు బ్రోకరు కాదురా, ఎదురు కట్నం ఇచ్చే గొప్పోడు. పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే చెప్పు దిగిపోద్ది. పళ్ళేస్తారు బావా. పీకేగల అప్పులేదు చెప్పలేదు. లోపలికి వెళ్ళి పప్పు రూపో ప్రేమ కాలేదు తొక్కేగల. పెద్ద రాకుమారిని ప్రేమించే. ఏం తింటావు చెప్పు. ఇడ్లీ ఉందా? ప్లేట్ ఎంత? 3 రూపాయలు. ఆకులో పెడతారా ప్లేట్లో పెడతారా? ప్లేట్లో. అది మామూలు ప్లేట్లో కాదు, స్టీల్ ప్లేట్లో. మంచి నీళ్ళు కూడా ఇస్తాం ఫ్రీగా, స్టీల్ గ్లాసులు. అది చిదంబరం హోటల్ స్పెషాలిటీ. ఆహా, నీ మాట మీద నా నమ్మకం ఏంటి? ఈ చిదంబరం మాట అంటే మాటే. అంత పెద్ద మాట మీద నిలబడేవాడు అయితే ఇదిగా ఈ కాగితం మీద సంతకం పెట్టవా? ఏంటిది? ప్రామిసరీ నోటు. ఎందుకు? ఎందుకంటే తీరా నేను తిన్న తర్వాత నువ్వు రేట్లు పెంచేస్తాను. చి మాట తప్పడం మా వంశంలోనే లేదురా. అంత పెద్ద గొప్ప రోజు అయితే సంతకం పెట్టవా? పెట్టు దమ్ముంటే పెట్టవా? మనిషి మీద మనిషికి నమ్మకం ఉండాలిరా. ఏదో సంతకం ఒక్కటంటే 3 పెట్టండి రా బావా. ఇప్పుడు నీ వంశం మీద నాకు నమ్మకం కుదిరింది బావా. గది వెళ్ళి 15 ప్లేట్ ఇడ్లీ పెట్టరా. 15 ప్లేట్లు ఇడ్లీయా? నువ్వు తిన్నాకే? లేదు, మా దొడ్లో గేదెలు కేయడానికి. చెత్తవాగుడు ఆ పెళ్లి పట్టరావా? ఇలా
ఇదిగా మామూలు ప్లేట్ లో తీసుకొస్తామో అందులో స్పూన్ లో తీసుకురా చేతితో తింటే మనకు అలవాట్లేదు వెళ్ళి వెళ్ళవా ఎలుగుతాడండి వెళ్ళమంటే బాబు ఏం బాబు వాష్ బేసిన్ ఎక్కడ చేతికే ఉంది మొత్తం నాకేసావు కదా చొక్కా దుడిసేసుకుని వెళ్ళు వాష్ బేసిన్ ఎక్కడ అంటే చొక్కా దుడుచుకోమంటారేటి ఏంటా ఈ ఇడ్లీయా టాబ్లెట్లా టాబ్లెట్ లాంటి ఇడ్లీ ఏంటి అక్కడ పెడతాడు మంత్రులు ఇలా తీసుకురా చేతికి అక్కర్లేదా బావా మొత్తం బిల్ ఎంత 45 రూపాయలు ఏంటి 45 రూపీసా దట్ చీప్ చిచి చాలా చీప్ హోటల్ అనమాట ఇదిగో 50 రూపీస్ 5 రూపాయలు టిప్ ను ఉంచుకో ఏం బడాయి అమ్మాజీ ఈ గోల్ సంచిగా తెరిచి పట్టుకో అది అట్ట పట్టుకో ఒకటి ఇందులో 3 పెట్టు మరి ప్లేట్లు గ్లాసులు గోన్ సంచులు పడేస్తున్నాడు నువ్వే కదా చెప్పావు ప్లేట్ ఇడ్లీ 3 రూపాయలని 15 ప్లేట్లకు 45 రూపాయలు ఇచ్చాను 5 రూపాయలు టిప్ కూడా ఇచ్చాను కదా ప్లేట్ ఇడ్లీ అంటే ప్లేట్ తో కలిపి కాదు నువ్వు ఇలాంటి లిటికేషన్ పెడతావని తెలిసి ఈ కాగితం మీద సంతకం కూడా తీసుకున్నాను ఈ కాగితం కోర్టులో వేసాను అనుకో నిన్ను తీసుకెళ్లి జైల్లో పెడతారు అప్పుడు మిగతా జరగ 350 రూపాయలు బిల్లు ఏంటి సార్ బిల్లా ఎందుకు బిల్లు అదేనండి మీరు భోజనం చేశారు కదా దానికి డబ్బులు ఇవ్వాలి కదా అది బిల్లు బిల్లు నువ్వుంట్రా నేను ఇస్తానులేరా నా మాట విను బిల్లు నేను ఇస్తాగా నా మాట వినరా పెద్ద చెప్తున్నా కదా బిల్లు నేను ఇస్తానుండు ఇదిగో ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో బిల్లు నేను ఇస్తాను నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో బిల్లు నేను ఇస్తాను బిల్లు నేను ఇస్తాను చెప్తున్నాను కదా బిల్లు నేను ఇస్తాను చెప్తున్నానా మర్యాదగా చెప్తున్నాను బిల్లు నేను ఇస్తాను బిల్లు ఇస్తాను చెప్తున్నా బిల్లు నేను ఇస్తారా సార్ మీలో మీరు కొట్టుకోకండి ఎవరో ఒకరు ఇవ్వండి సార్ ఎరా నన్నే కొడతావా కొట్టడం కదా బాబు డబ్బులు ఇవ్వడానికి దెబ్బలాడేందుకు సార్ ఎవరెవరు ఇవ్వండి సార్ బిల్లా ఆడిస్తాడు తీసుకోండి మీరు ఇవ్వండి సార్ ఇందా నుంచి పెద్ద పోజు కొడుతున్నాడుగా ఆడేమనండి మీరు ఇవ్వండి సార్ నేనెందుకు ఇవ్వాలండి ముందు నన్ను కొట్టాడు కదా ఆడేసుకోమనండి నన్ను మాత్రం కొట్టలేదా వాడేమన్నా బిల్లు నువ్వే ఇవ్వరా నువ్వెవరా నేను ఇమ్మంటున్నానా నేను ఇమ్మని చెప్తున్నానా నేను ఇమ్మంటున్నానా మర్యాదగా నువ్వెవరా బిల్లు ఎవరా తప్పకుండా అయ్యి బాబోయ్ చికెన్ అయ్యో అయ్యి బాబాయ్ కుర్చీలు నా పడు రే నాయన చితికి పోతాయిరా నాయన బాబా రే పాడు చేయండి అమ్మా పట్టుకుంటారు ఆయన నా మాట విని వెంటనే వెళ్ళిపోండి నాయనలారా ఎంత ధైర్యం నీకు నా బిల్లు నువ్వు ఇస్తానంటావా నీకెంత ధైర్యం రా నా బిల్లు నువ్విస్తావా మీ ఇద్దరు డబ్బులు ఇవ్వద్దు ఆ డబ్బులు ఏదో నేనే ఇచ్చుకుంటాను ఇదిగో తీసుకోండి ఇద్దరికి ఇచ్చారు 50 రూపాయలు ఈ దక్షిణ తీసుకుని నా హోటల్లో ఇంకేం విరగొట్టకుండా ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి రా నాయన దండం పెడతాను